రైట్ ప్రస్తుతం మనం అనంతపురంలో బళ్ళారి క్రాస్ రోడ్స్లో ఉన్నాం. బళ్ళారి బైపాస్ రోడ్లో ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా రావాలనుకుంటున్నారు, ఇక్కడ ప్రజల ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అనంతపురం వచ్చాం. అనంతపురంలో పబ్లిక్ జెన్యూన్ ఒపీనియన్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. అన్న, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ వస్తే బాగుంటుంది. జగనే రావాలి. ఎందుకంటే మాకు ఏంటంటే బీదలకి సాయం చేస్తాడు. ఇప్పుడు బీదలకు మాకు ఏందన్నా భూముల్లో పొలం లేకోకుండా పొలాలకు బోర్లు వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి వేయించినాడు, రామారావు వేయించినాడు బోర్లకి. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, వంకలు పీకిసినాడు, చెరువులు పీకిసినాడు. వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ పెట్టుకున్నాడు అంతే. మా ఎట్లా అనాథులకు ఏంది లేదు. మాకు జగన్ వస్తే మేలు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు 5 ఏళ్ళు? మాకు చాలా నట్టపోయినాము. నట్టపోయి ఇదే పరిస్థితికి వచ్చినాం. చూడు, కట్లు కంప కొట్టుకుంటా ఈ పరిస్థితికి వచ్చినాం మేము. మాకు అదే ఇప్పుడు కాంగ్రెస్ ఉండింటే మా ఇట్లా బీదోళ్ళకి ఆడాను కానీ అన్నం అంత తప్ప ఇంకేం లేదు. మాకు బీదలు ఆదుకోవాలంటే వైఎస్ఆర్ఏ రాళ్ళ. మాకైతే చంద్రబాబు నాయుడు అయితే మంచి పని చేసినాడు. చంద్రబాబు నాయుడు తలకాయకి రాజశేఖర జగన్ తలకాయకి చాలా వారా ఉంది. తేడా ఉంది, పెద్దతనం అనేది ఉంటుంది. రాజశేఖర రెడ్డి మంచి పని చేసినాడు, సీనియారిటీ. రాజశేఖర రెడ్డి ఉంటే చంద్రబాబు నాయుడు రాలేడు. రాజశేఖర రెడ్డి లేడు కాబట్టి ఈయప చేసే పనులు బాగలేవు. ఎవరు రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ జగన్ చేసేది బాగలేదు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు వచ్చిండగానే కదా పోలవరంపై కట్టించా. మన దేశం విడిపోతే కూడా నిలబెట్టినాడా లేదు, మీకు తెలిసే ఉంటుంది కదా. మళ్ళీ అతను చేసే పనులకి ఇతను చేసే పనులకి వారానే కదా. ఇప్పుడు మా పెత్తనం ఎట్లుంటుంది, కొడుకులకు పెత్తనం కడితే ఎట్లుంటుంది. మా తలకాయ మాకు సంసారం ఏడన్నా అప్పులు చేసి తెచ్చి పెట్టేది మాకుంటుంది. కొడుకులు ఏం చేస్తారు, తెచ్చి ఇస్తుంటే దిగుతుడు కూడా జాగ్రత్తగా వస్తారు. ఆ పని ఈ రాజశేఖర వైఎస్ఆర్ జగన్ చేసిన పనికే కదా ఇప్పటికే ప్రజల్లోకి రాకుండా పోతాడేది. అదే వాళ్ళ నాయన మాట నింటే మళ్ళీ రాజశేఖర రెడ్డిని నింపించు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సరిగా లేదు. సరిగ్గా కొంచెం అన్నీ చెప్పడము, మాట మీద నిలబెట్టుకోవడము అదే ఉంది. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మనకు బాగుంటుంది అని చెప్పి అభిప్రాయంలో ప్రజలంతా కూడా ఉంది. పరిపాలన అంటే చెప్పడము, కొన్ని రుణమాఫీలు అవన్నీ సరిగ్గా చాలా సఫర్ అయిపోయినారు. చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవి రుణమాఫీ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన పసుపు కుంకం కూడా ఒకేసారి డబ్బు తీసుకునే పరిస్థితి లేదు. 2000 ఒకరు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తున్నారంట. మళ్ళీ 2500 రూపాయలు ఇస్తారు. మళ్ళీ 3000 చిల్లర ఎంతో ఇస్తారంట. దానివల్ల కూడా ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. ఆడవాళ్ళు కూడా, డ్వాక్రా మహిళలు కూడా. దానివల్ల ఇది ఎందుకంటే పరిపాలన మారితేనే బాగుంటుంది, ఒక ప్రభుత్వం మార్చుకుంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం మీద 5 రూపాయలు పోయింది ఎంత అండి, అంత ఒక ప్రసాదం పెట్టినట్టు పెడతారండి అంతే. దేవుని గుడిలో ప్రసాదం పెట్టినట్లు పెడతారంతే. ఏం పెద్దగా లేదండి. ఒక 2-3 తీసుకుంటే అక్కడ 30 రూపాయలు పెడితే కూడా కొన్నిసార్లు భోజనం పెడుతున్నారు. అట్లా జరుగుతుంది అంతే. అట్లే ఉంటుంది. మాకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే ముఖ్యమంత్రి బాగుంటుందనే అభిప్రాయం మీద ఉన్నాం. నువ్వు చెప్పన్నా పర్లేదు, ఇక్కడ ఉన్నావుగా. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది వెనకాలే, అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. అది మంచిగా ఉందా? ఎలా అనిపిస్తుంది? చాలా రోజులే నాటికి పోయి ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి జగన్ అన్న వస్తే బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే జగన్ అన్న వస్తే ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే మనమే వాళ్ళ దగ్గర పోయి అన్ని పనులు చేసుకోవాలన్నమాట. అదే జగన్ అన్న అయితే సపరేట్ మనుషులు పెట్టి ఇంటింటికి పంపించి వాళ్ళే ఇది డిస్కషన్ చేస్తారనమాట. దానికోసం జగన్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది సార్? 5 ఏళ్ల పరిపాలనలో 600 హామీలు ఇచ్చి ఆయన సీఎం అయినారు. అన్ని దొంగ హామీలు ఇచ్చి డ్వాక్రా మహిళలకి రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేయకుండా లక్షల రూపాయలు వడ్డీలు వేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైపోయింది. రాబోయే కాలాన్ని ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో 100కి 100% సీఎం మన జగన్ గారు అవుతారని మా నమ్మకం. ముస్లిమ్స్లకి 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత
వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదే దాంట్లో మన సీఎం ఇప్పుడు రాబోయే సీఎం కూడా అదే జగన్ కూడా అదే బాటలో నడుస్తారని మా అభిప్రాయం. ఈరోజు చూసుకుంటే కియా మోటార్స్లో స్థానికులు కూడా ఆడ ఉద్యోగాలు లేకోకుండా రౌడీ రాజ్యం వెళ్తున్నారు. అదే విధంగా అనంతపురంలో అండర్ డ్రైనేజ్ తీసుకుని వస్తాను అని చెప్పి మన ఎమ్మెల్యే టీడీపీ ప్రభాకర్ చౌదరి గారిని అయితేనేమి ఎవరు రింగ్ రోడ్ చేస్తామన్నారు. ఈరోజైతే మాకు రింగ్ రోడ్డు రాలేదు, అండర్ డ్రైనేజు రాలేదు. టీడీపీ పాలన చాలా అధ్వానంగా ఉంది. రాబోయే కాలానికి అయ్యేది జగనే మాకు సీఎం. నిన్న జరిగిన సమర శంకారామం కూడా ప్రజలు చూసినారు. ఏ విధంగా ఎలాగా జనాలు వచ్చినారంటే టీడీపీ వాళ్ళు చూస్తే ఆ జనాలకి చూసే చచ్చిపోతారు. ఆ ప్రకారంగా జనాలు వచ్చినారు. మాకైతే 100% జగనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ పక్క వైఎస్ఆర్ జగన్ అన్న గారు సీఎంగా కూర్చుంటారు. ఇది 100కి 99, 200కి 199%గా అనంతపురం ఇస్తాము. అనంతపూర్లో దివాకర్ రెడ్డి గారు 2014లో దివాకర్ రెడ్డి గారు కూర్చున్నారు. ఆ పొద్దు ఆయన టీడీపీలోకి జంప్ అయినాడు. ఆయన కంచుకోట తాడిపత్రి, ఆయనకి అనంతపురం జిల్లా కంచుకోట, తాడిపత్రి నియోజకవర్గం. అట్లాంటిది 40 ఏళ్ళ కంచుకోటలో మొన్న పోవడానికి కారణము టీడీపీలే పోయినాడు. టీడీపీలే పోవడం అంటే ఈ పక్క నేను ఒకటే అడుగుతున్నాను, దివాకర్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, సరేనా నేను కాదనలేదు, మీరు టీడీపీలోకి పోతున్నారు, మీరు మీ ఇష్టం, మీ అభిప్రాయం, మీరు ఎక్కడన్నా పోవచ్చు. మీ కింద ఉన్నోళ్ళన్నా మీ కింద మేము ఉన్నాం కదా, మేము నమ్ముకొని ఉన్నాం మేము. కానీ వాళ్ళు మీరు ఈ పొద్దు టీడీపీలోకి పోతారు, ఈ పొద్దు మళ్ళీ జనసేన అంటున్నారు. నేనేం కాదనలేదు, జనసేన అంటున్నారు. కానీ ఈ పొద్దు మీరు ఎట్లన్నా పోతున్నారు. మేము ఏం కావాలా జనాలు ఈ పక్క కింద మేము కార్యకర్తలను ఏం కావాలా? మాకు ఇదే ప్లస్ పాయింట్. మాకు ప్లస్ పాయింట్ ఇది ఒకటే. ఇదని సభ చెప్పండి. ఒకటి కంచుకోవటం మీకు 40 ఏళ్ళ నుంచి యాపొద్దే, కానీ మీరు తాడిపత్రి నియోజకవర్గం 40 ఏళ్ళ చరిత్ర ఉంది మీకు. ఈ పొద్దు జగన్కి మీరు వాడు వీడు అన్నారు. మేమైతే దాన్ని బాధపడలే. నీ కొడుకుతో మాడితే అనుకున్నాం ఆయన, కానీ నీ కొడుకుతో మాడితే మేము కానీ ఆయన అనుకున్నాం. మేము ఇప్పటికి కానీ యాపత్రికి కానీ మేము బాధపడలేదు. నువ్వు కంచుకోట ఇడిచిపెట్టి పోయినాక నువ్వు ఇట్లా ఈ మాట మాట్లాడము సరికాదు. దాని ఇప్పుడు వచ్చి ఆయన అయితే నెక్స్ట్ టీడీపీ సీటు అనంతపురం మున్సిపాలిటీ చైర్మన్గా ఆయన కావాలని అడుగుతున్నారు. నువ్వు ఈసారి మేము పక్కా చెప్తున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడుకే కాదు, నా ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను పక్కా కాంగ్రెస్ పార్టీ. నాకు వచ్చి మా నాయనకి 40 ఏళ్ళ చరిత్ర కింద మా నాయనకి మా అవ్వకు ఉండంట భీమ్ కార్డు, రేషన్ కార్డు. మా నాయనకి లేదు, ఎవరికి లేదు భీమ్ కార్డు. మళ్ళా 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గారు అయితేనే నాకు బియ్యం కార్డు ఇచ్చినారు ఆయన. నా సంవత్సరం ఇంటికి నా భార్య భర్త నా ఇద్దరు ఒక బిడ్డకి నాకు బియ్యం కార్డు ఇచ్చినారు. ఇప్పటికీ నేను అది మర్చిపోను. నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు ఇప్పటికే నేను ఏదైతే మర్చిపోను. అట్లా అని నేను ఇదే మాట చెప్తాను. ప్లస్ దివాకర్ రెడ్డి గారు ఆయన రాజకీయం ఆయన మాలో నుంచి బయటికి పోయినారంటే మాకు బాధ అవుతుంది. మీరేమన్నా అనుకోండి, ఆయన మాలో నుంచి బయటికి పోయినారంటే మాకు బాధ అవుతుంది. కానీ మా లేక వస్తాడని మాకు ఎప్పటికైనా నమ్మకం ఉంది. చంద్రబాబు పరిపాలన అంటే ఒకటి ఇది చెప్పినారు కదా, 10,000 రూపాయలు డాటా గ్రూపులకి మాఫీ చేస్తామని అప్పుడు దాంట్లో చెప్పినాడు, రుణమాఫీ చేస్తానని. ఫస్ట్ సంతకం అయితే తొలి సంతకం అయితే ఆయన పెట్టినాడు. ఫస్ట్ సంతకం అయితే తొలి సంతకంలో సీఎం ప్రమాణ స్వీకారం అయిపోతేనే ఆయన తొలి సంతకము డాటా గ్రూప్ మీద ప్లస్ రైతుల మీద అన్నీ పెట్టినాడు. కానీ నేను కాదనలేదు. కానీ అది జరిగిన 4.5 సంవత్సరం పొద్దైనా కానీ ఇప్పుడు 4 ఏళ్ళకి జరిగింది. అది ఇంకా కొంతమందికి జరిగింది, కొంతమంది జరగలేదు. కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. 4.5 సంవత్సరం పొద్దైనా ఇప్పుడు మళ్ళీ మీరు 10,000 అని చెప్పినారు. మీరు నేను ఒకటి చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి, పబ్లిక్గా ఒకటే మాట నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డబ్బులకి ఓట్లు పంచితే బాగుండదని ఇది ప్లస్ పాయింట్. ఆడల ఓట్లు రాలగొట్టుకోవడానికి ఇది చేయడం కారణము చంద్రబాబు నాయుడు.
డబ్బులు ఇస్తాడు, ఓటుకు నోటు అవుతాడు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు అని అవుతాడు. అది డబ్బులు ఇవ్వకుండా ఈ సిస్టంలో ఇస్తే చేయొచ్చు అనేది ఏమంటో ఇట్లా చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఫైనల్గా వచ్చేదైతే ప్లస్ ఒకటి చెప్తాను నేను. అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీలు, 2 ఎంపీల్లో కానీ ఒకటి అట్లా ఒకటి ఇట్లా కొడతాం. ఇదైతే ఇంకోటి చెప్తాను చూడండి, 14 సీట్లలో 6 సీట్లు దివాకర్ రెడ్డి గారు ఆ పొద్దు 6 చెప్పినారు కదా, అదే 6 సీట్లు ఈ పొద్దు వైఎస్ఆర్ పక్క 6 సీట్లు గ్యారంటీ ఇస్తాను నేనే. 6 సీట్లు పక్కా కొట్టేస్తాం. ముఖ్యమంత్రి గారు జగన్ గారే అయ్యేది. ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒకసారి ఎదుటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే మహా అంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడు. ఒక ఛాన్స్ ఇస్తే నచ్చితే 1 సంవత్సరం పెట్టుకుంటారు, లేకుంటే వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టేసి తీసేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటే మహా అంటే 5 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు నచ్చినట్టే చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాడు. చంద్రబాబు రావాలా? ఈ 5 ఏళ్ళు మన రాష్ట్రానికి వచ్చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చేసి 10 రూపాయలు లేకుండా వచ్చేసి ఒక పెద్ద కొడుకు వచ్చేసి బయటకు ఎట్లా వచ్చి అట్లా వచ్చి 10 రూపాయలు డబ్బులు లేకుండా ఈరోజు ఈ డెవలప్మెంట్ ఒక రాజధాని కానీ ఒకవేళ పోలవరం కానీ ఏదన్నా ఎత్తుకో డెవలప్ చేస్తాడు. అంతో ఎంతో ఎడ్యుకేషన్ పర్సన్ ఈ మొరట ఈయన ఏం చేస్తాడు? ఈయన వచ్చి అదే చంద్రబాబు వస్తే అంత డెవలప్ చేయగలడు. ఏదైనా ఆలోచన చేసి ముందు భావితరాలకు ఉపయోగపడేటట్లు ఏదన్నా కానీ ముందు జాగ్రత్తగా ఏదైనా ఇది చేసి చేయగలడు. 100% జరిగిందండి. గతంతో పోలిస్తే 100%. గతంతో పోలిస్తే గతం వచ్చేసి ఎమ్మెల్యే గారు వచ్చేసి వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నా కానీ అభివృద్ధి చేయలే. ఈరోజు అభివృద్ధి ఉంది, కళ్ళ ఎదురుగానే కనిపిస్తుంది. మీరు కూడా చూడండి ఒకవేళ. మాకా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. బాగానే ఉంది, పర్వాలేదు. ఇల్లు, పింఛన్లు, అభివృద్ధి అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్కి ఇంకా అంత అనుభవం లేదు, జగన్కి అంత లేదు అనుభవము. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబునే రావాలి. మన మీద దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్గా తీసుకుంటే ఇప్పుడు ఆయన వస్తే డెవలప్మెంట్ యూత్కి అన్నిటికీ యూజ్ ఉంటుందనేది మా అభిప్రాయం. ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం ఎందుకంటే డెవలప్లో ఆయన నాలెడ్జ్ మీద ఏదైనా ఉండేది కవర్ చేసుకొని ఏదైనా డెవలప్ చేసేదానికి ఒక అవకాశం. నెక్స్ట్ అదర్ గవర్నమెంట్ వస్తే ఏమవుతుంది, స్లో పొజిషన్ అయిపోతుంది. అవన్నీ కవర్ చేసుకొని రావాలంటే టైం ఆగిపోతాయి. ఒక్క చోటనేది అంత లెక్క మన ఏరియా కాబట్టి ఆయన ఉండేదే మంచిది అనేది ఒక అభిప్రాయం. కంటిన్యూ ఇంకో 5 years ఛాన్స్ అనేది ఉంటే ఆయన ఇప్పుడున్న మధ్యలో ఉన్న వర్క్లన్నీ ఇప్పుడు పోలవరం అనుకోండి, ఇట్లా డ్యామ్స్ అవన్నీ వాటర్ సప్లై అదంతా ఉండేది బాగుంటుంది. అది మా అభిప్రాయం. ముఖ్యమంత్రి మన ఇతనే జగన్ వస్తేనే బాగుండేది. ఏ చెప్పినవన్నీ సరిగ్గా చేయడం లేదు. జనాలు కూడా రిస్క్ ఇచ్చుకుంటున్నారు, బాగలేదు పరిపాలన అని. జగన్ వస్తే బాగుంటుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. సరిగా అందలేదని జనాల్లో వస్తాను. ఇప్పుడు పెంచినారు, ఇంతకుముందు ఏం పెంచలే కదా. ఇప్పుడు ఎలక్షన్ల ముందర పెంచినారు. అది చేస్తారు. జనాలంతా రిస్క్ ఇచ్చుకుంటారు, కాలే కదా, కాలేదనేది జనాలంతా సంతోషపడలే. జగన్ వస్తేనే బాగుంటుంది అని. జగన్ వస్తేనే బాగుంటుంది. ఆయన 5 వాగ్దాలు చెప్పిండ చంద్రబాబు. రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, బంగారు లోన్లు, ఇంటింటికి ఉద్యోగం అని ఒకటి కూడా చేయలే. 50,000 కింద నేను పోయినా, 1,00,000 రూపాయలు నేను పోలే. అన్నీ 5 వాగ్దానాలు చెప్పింటే ఒకటి కూడా సరిగ్గా చేయలే. దానికి ఈయన వస్తే బాగుంటుంది. జగన్ రావాలా? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన హయాంలో ఏ హయాం ఆయన సీనియర్ కాబట్టి ఆయన వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఆయన అంటే ఇప్పుడు ఆడపిల్లలు వచ్చాయి. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు లేడీస్ ఉండడం చాలా తక్కువ. ఇప్పుడు ఆడపిల్లల్ని చాలామంది కనండి, నేనున్నాను, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆయన హామీ ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇంటికి
ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆడపడుచుకి తండ్రి ఉండడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉందన్న. దట్స్ ఇప్పుడైతే ఆయన వస్తే కన్నా 99% మన ఇండియా డెవలప్మెంట్ అవుతుందని ఇప్పుడు చాలాసార్లు మన రాజధాని చాలామంది కూడా అన్నారు, చాలా పుకార్లు ఏం చేయడం లేదు, ఏది చేయడం లేదు, విజయవాడ ఎలా ఉండేది అలాగే ఉందని. సో చాలా చేస్తున్నాడు అన్న ఆయన. అయితే చాలా రోడ్డు లేదన్న, నేనైతే అది ఎగ్జాక్ట్లీ అయితే చేస్తున్నాడు కదా అన్న. 4.5 years నుంచి చేస్తూనే ఉన్నాడు కదా అన్న. ఇప్పుడైతే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, బట్ నేను లేదన్నాను లేదు, ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు ఆయన ఇప్పుడు ఎవరైనా అన్న లేడీస్ కోసం అయితే ఇప్పుడు పెంచాడైతే నేను ఒప్పుకుంటాను అన్న. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆయన ఏదైనా స్కిట్ చేయాలంటే ఫస్ట్ ప్రిపేర్ అవుతారు ఏదైనా. కానీ ఇప్పుడు ఆయనకి వెళ్ళాలంటే ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన గెలవడానికి కూడా ఇప్పుడు జగన్ ఇప్పుడు కొత్త ఇప్పుడు ఆయన ఇంతవరకు రాజకీయంలో లేడు కాబట్టి ఆయన వస్తాడు. ఇప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే ఆయన కూడా గెలవచ్చు, ఆయన చేయొచ్చేమో అని ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆయన వస్తే చేయొచ్చు కూడా, కానీ ఆయన రాజకీయ పరంగా ఏది మాట్లాడలేడన్న. నాకైతే చంద్రబాబు రావాలనిపిస్తుంది. ఎవరు వస్తే బాగుంటుంది మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు వస్తే మేలు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది మీకు చంద్రబాబు గారి పరిపాలన? మీ కామెంట్ ఏంటి? 5 ఏళ్ళు చూశారు కదా పరిపాలన. నేను అన్ఎంప్లాయీ, హ్యాండిక్యాప్, నాకు ఉద్యోగం రాలే. జగన్ వస్తే వస్తుందని ఒక మరి పింఛన్ ఇస్తుంది. ఆయన చెప్పినది కాదు, అంతకుముందే జగన్ చెప్పిండే దానికి ఆయన ఇస్తాడు లాస్ట్ మూమెంట్లో. అది నిరుద్యోగ వృత్తి కూడా పెంచారు, 2000 చేశారు, 1000 రూపాయలు. అది మాకేం రాదు, దానికి ఏజ్ లిమిట్ పెట్టినాడు కాబట్టి మాకేం వర్తించదు. అది నిరుద్యోగ వృత్తి ఏజ్ లిమిట్ పెట్టడం కరెక్టేనా? 35 ఏళ్ళు ఇంకా అట్లా అంటే చాలా మంది భూమికి బీడుబండులు కూడా ఉంటారు, వాళ్ళందరికీ రావాలంటే కాదు. కానీ ఆయన చెప్పినది కూడా కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఎవరు వస్తే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది మన రాష్ట్రం? జగన్ చూసారు కదా 5 ఏళ్ళు. ఎలా అనిపించింది మీకు? ఎలా అంటే మనకి పెద్ద మోసం అనిపించింది. ఏ మోసం అనిపించింది? ఆయన చెప్తున్నాడు పింఛన్లు పెంచాం, రుణమాఫీ పెంచాం, వికలాంగులకి, వృద్ధులకి. అది ఇప్పుడు జగన్ చెప్పినవి ఇప్పుడు చెప్పినాడు. ఎవరు? చంద్రబాబు చెప్పినాడు. జగన్ చెప్పకపోతే చంద్రబాబు 2000 పింఛన్ అది జగన్ ఏం పెంచి అప్పుడు చెప్పలే. ఇప్పుడు జగన్ చెప్పిన తర్వాత అది జగన్ చెప్పిన తర్వాతే ఇతను చెప్పినాడు. ఇప్పుడు 2000 పింఛన్ 3 నెలలు ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి, అందుకోసం ఇచ్చినాడు. లేకపోతే ఇప్పుడు మా అన్న 3000 ఇస్తున్నాడు. అది మా అన్న తీసుకుని మనం కాపీ కొట్టచ్చు. 3000 ముందుగా ఇచ్చు, రేపు నెలలు ఇచ్చు. కాపీ కొడితే ఏమవుతుంది? ఏంది కాదు. కాపీ కొడితే మళ్ళీ మా అన్న 4000 అంటాడు, మళ్ళీ 4000 ఇస్తాడు మళ్ళీ నెలలో. ప్రజలు అమ్మే పరిస్థితిలో అమ్మే మేమైతే వైఎస్ఆర్, పక్కా వైఎస్ఆర్, దేహోర్ వైఎస్ఆర్. న్యాయం జరిగే విధంగా ఎవరు వచ్చినా పర్వాలేదు, సమిష్టిగా ఉండాలి. పరిపాలన ఎలా అనిపించింది సార్ 5 ఏళ్ళు? ఇప్పుడు 3 years వరకు బాగుంది, ఇప్పుడు బాగాలేదు, 2 years బాగాలేదు. అది పరిస్థితి. ఏం లోపాలు కనిపించినాయి? లోపాలంటే ఇదే ప్రజలకి 5 ఏళ్ల క్రితం చేయాల్సిన పనులన్నీ లాస్ట్ మూమెంట్లో చేస్తూ ఇవి ఉంటాయో ఊడిపోతాయి, నెక్స్ట్ టైం ఉంటాయో ఊడిపోతాయి. ఇది పరిస్థితి. నెక్స్ట్ ప్రభుత్వం ఏదో వచ్చినా చేస్తుందో చేయదో, కంటిన్యూషన్ ఉంటాయో లేవో, ఈ సంశయం మాకు. పథకాల సెక్యూరిటీ లేదంటారా? సెక్యూరిటీ ఎవరు సార్? గవర్నమెంట్ ఇస్తాను సెక్యూరిటీ. పథకాలకి ఏ పథకాలు? ఇప్పుడు 5 ఏళ్ల క్రితం చేయాల్సిన అన్న క్యాంటీన్ జస్ట్ 5 years బ్యాక్ మేనిఫెస్టోలో చెప్పాడు. లాస్ట్ 3 నెలల క్రితం ఇప్పుడు స్టార్ట్ చేశాడు. అదేవిధంగా ఇది మన రైతు రుణమాఫీ 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పి 5 ఏళ్ళు సరే వరుస సింగిల్ సెటిల్మెంట్ లేకపోయినా కనీసము విడతల వారీగా 20% ఫర్ ఇయర్ చేసిన 5 yearsలో 100% చేయాల్సింది. ఇప్పుడు ఇంకా 3 years బ్యాలెన్స్ ఉంది, 2.5 years అట్లా పెండింగ్ పెట్టాడు. అదొకటి. ఇక ఈసారి జీతాలు కూడా బరువు అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఈ 2 months శాలరీస్ కూడా ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ మంత్ పోలీసు వాళ్ళకే జీతాలు లేదు. అంటే ఇవన్నీ సమస్యలు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకోటి మనం స్టార్ట్ చేసేటప్పుడు నిరుద్యోగ వృత్తి 2000 అన్నాడు, 1000 ఇస్తున్నాడు. అది కూడా స్టార్టింగ్ 5 years నుంచి ఇచ్చింటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ 4 years వాళ్ళంత లాస్ ఇవ్వనట్టు కదా, ఇది సమస్య. ఇవన్నీ సరే అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది, నష్టాలు ఉండడం బాగుంది. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇది కంటిన్యూ చేస్తుందా? ఇతనే వస్తే కూడా చేస్తాడా? అది వాగ్దానాలు ఇవ్వాలి ప్రజలకి. నేను చెప్పాను కదా, అంటే నాకు తెలిసినంత వరకు జగన్ కోసం అవకాశం కూడా బెటర్. ఎందుకంటే చూడాలి ఒకసారి అతను ఏం చేస్తాడు చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి 9 సంవత్సరాలు ఆయన రాజకీయాలకు వచ్చాడు కాబట్టి ఈ 5 yearsలో ప్రతిపక్షంలో కూర్చొని పాదయాత్ర చేసి 3000 పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు చూడాలి, ఒక అవకాశం ఇవ్వాలి. ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలోకి? అంటే చంద్రబాబు, జగన్? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే ఏం మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? అంతా మేలు జరుగుతుంది అనుకున్నాం. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? 5 ఏళ్ళు చూశారు కదా, రుణమాఫీలు చేయడం, పింఛన్లు పెంచడం. రుణమాఫీ అంతగా ఏం చేయలేదు, ఇంకా వేస్తామన్నారు, ఇంకా వేయలేదు.
సగం వేసాడు 30% అట్లే ఉండదు. ఇప్పటికైనా దాన్ని సంస్కారం ఏమో చెప్పలేదు వాళ్ళు. నష్టపరిహారముకైనా ఇప్పటికైనా మనకేం రాలే. నష్టపరిహారాలు సగం మందికి వేసినాడు, సగం మందికి ఇంకా రాలే. అలాగే సగం మందికి పింఛన్లు వస్తున్నాయి, సగం మందికి అట్లే బిల్డింగ్ పెట్టినాడు. చేస్తామంటారు, చేయలేదు. ఎవరు రావాలి మళ్ళీ? అయితే జగన్ రావాలంటారా? జగన్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు మళ్ళీ రేపు ఎలక్షన్లో. మాకు చంద్రబాబు అయితేనే బాగానే ఉంటుంది అనుకున్నాం. ఎలా అనిపించింది సార్ చంద్రబాబు గారి పరిపాలన 5 ఏళ్ళు? పర్లేదు. ఏ పథకాలు బాగున్నాయి అనుకుంటారు? అన్నీ ఇస్తున్నాడు కదా, బాగా మా బీసీ కూడా బాగానే ఇచ్చినాడు. పర్లే. పింఛన్లు పెంచడం, పెన్షన్లు ఇప్పుడు పెంచాడు కానీ ఇంతకుముందు పెంచడం బాగానే ఉండేది. ఒక 6 నెలల ముందు పెంచడం బాగుండేది. జగన్ చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? ఏం వేస్ట్, ఏం రాలేదా? ఏం కాలే, ఏం మంచి పని చేయలే. రుణమాఫీ చేసి అంటున్నారు, పింఛన్లు పెంచారు. రేషన్ కార్డు రేషన్ కార్డు ఇలే 3 ఏళ్ళ చేయబట్టి తిరగబట్టి. ఏది రుణమాఫీయా? రుణమాఫీ కాదు, రేషన్ కార్డు ఊరు పట్టించుకోలేదు. అది మళ్ళీ ఎవరు రావాలంటారు ముఖ్యమంత్రి? జగన్. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది సార్ మనకి. చంద్రబాబు పరిపాలన ఎలా అనిపించింది? బాగుంటుంది సార్, బాగుంది, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు కూడా మళ్ళీ బాగా చేస్తాడని మాకు తెలుసు. ఆయనే గెలిచాలి. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ చంద్రబాబు గారిది బాగానే ఉంది కదా, బాగానే ఉంది. సేమ్ గవర్నమెంట్ వస్తే ఏం ఇబ్బంది ఉండదు అనమాట. ఏమైనా చేసినా బాగా చేసినాడు కదా, ముసలోళ్ళకు పింఛనీళ్ళు, మా రుణమాఫీలు అవి చేసినాడు కాబట్టి బాగానే ఉంటుంది. అది చెప్పలేము, అది మన చేతుల్లో ఏం లేదు. ఇప్పుడైతే సేమ్ గవర్నమెంట్ ఉంటే మనకి ఏదన్నా అభివృద్ధి ఉంటుంది. గవర్నమెంట్ మారిందంటే మళ్ళీ టైం పడుతుంది. వస్తే చంద్రబాబు వస్తేనే మేలు, ఏమో బెటర్ అవుతుంది. మీరు చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. జగన్ వస్తే బాగుంటుందిలా, ఎందుకంటే కొద్దిగా పిల్లోళ్ళకి అవి ఇవి ఫీజులు కట్టుకోకుండా ఏదైనా యుద్ధాలకు వస్తాయని చెప్పేసి ఆశిస్తాం. చంద్రబాబు పరిపాలన ఎలా అనిపించింది మీకు 5 ఏళ్ళు? అతను మనకి ఏం చేసినదిలే, మోటార్ ఫీల్డ్కి ఏం చేసినదిలే. ఈ మధ్య దిగిపోతాడని చెప్పేసి ఆటోలకి లెఫ్ట్ ట్యాక్స్ తీసేస్తాడు. ఇంతకుముందు మనకి ఏం చేసిండేదిలే. ఇంకా ట్యాక్సులు పెంచినాడు, ఇన్సూరెన్స్ పెంచినాడు, తుక్కు చేసాడు అంతా. ఉపయోగం లేదంటారు? ఏం లేదు మనకి. మళ్ళీ ఎవరు రావాలి? జగన్ వస్తే బాగుంటుంది. ఏదో డీజిల్ తగ్గించి పిల్లోళ్ళకన్నా భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన. మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుందండి. ఏమనుకుంటారు? జగన్ గారు వస్తే ఏం మేలు జరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబుకు 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పినారు. ఇక్కడికి వచ్చినాడు, వచ్చిన తర్వాత ఏం చేసినాడు? ఇంతవరకు పర్మనెంట్గా ఒక ఇటు కట్టలేదు రాజధాని నిర్మాణానికి. అదే ఫీజు రీంబర్స్మెంట్ తగ్గించినాడు, ఆరోగ్యశ్రీలో వ్యాధులు తగ్గించినాడు, ఇసుక స్కామ్ చేసినాడు. తర్వాత రాజధాని భూములు అని చెప్పేసి అది కూడా భూములంతా వాళ్ళకి ఎలంపాటలు వాళ్ళంతా కబ్జాలు ఇవే చేసినారు. ఏ అభివృద్ధి చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేసినారని? ఏం చేయలేదు అసలు. ముందు సార్ అంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అతనికి వద్దు, ఇతని చంద్రబాబు అయితే బాగా చేస్తారంటే అది కరెక్టే, అనుభవం ఉంది కదా, చేస్తారని అనుకున్నాము. కానీ ఏం లేదు, ఆడ ఏం చూపించలేదు. మొత్తం అంతా ఎక్కడ చూసినా అన్ని స్కామ్లే మొత్తం. మళ్ళీ లాస్ట్కు ఈ స్కాములు బయటపడతాయని అన్ని చట్టబద్ధ సంస్థలు అడ్డుకుంటున్నాడు. ఒకసారి ఈయన కరెక్ట్ నిజాయితీ ఉంటే చట్టబద్ధ సంస్థలకు సిబిఐకి ఎందుకు నువ్వు భయపడే అవసరం ఉంది? కోర్టులో స్టే తెచ్చుకునే అవసరం ఏముంది? అంతే కదా. నువ్వు నిజాయితీ పరుడు, నువ్వు ఫేస్ చేయి నువ్వు, అది విషయము. ఇంకోటి ఈయన వచ్చి ఫీజు రీంబర్స్మెంట్లు కానీ, తర్వాత పిల్లలకు స్కూల్కి వెళ్ళే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా దేనికైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ప్రోత్సాహము అంది చేస్తా అని చెప్పినాడు. ఒకసారి అవకాశం ఖచ్చితంగా ఇతనికి ఇవ్వాలి. ప్రజల కనీస బాధ్యత ఒకసారి చూడాలా, ఎందుకంటే ఇప్పుడు చూడలే కాబట్టి, ఇతను ఏం చేయలే కాబట్టి. 20 ఏళ్ళ నుంచి ఏదో అనుభవం ఉందంటే ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా జగన్కి ఇస్తే బాగా ఒక అవకాశం ఇవ్వాలి అంతే. తర్వాత కానీ ఆయన పనితీరు కానీ ఏదైనా ప్రశ్నించవచ్చు, అడగచ్చు, బాగుంటుంది. జగన్ వచ్చేది నెక్స్ట్. జగన్ వస్తే ఏం మేలు జరుగుతుంది అనుకుంటున్నారు రాష్ట్రానికి? అంతా బాగుపడతారు పిల్లోళ్ళు వాళ్ళంతా. జగన్ సీఎం కావాలని చాలా కోరుకుంటున్నాను. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు గారు ఏం చేయలేదు అనిపిస్తుంది. ఏం చేయలేదు. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నావు? ఫీజు రీయింబర్స్మెంట్ మళ్ళీ వచ్చేసి ఆరోగ్యశ్రీ అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయని చెప్పి జగన్ రావాలి. జగన్ వస్తేనే బాగుంటుంది మాకు. కానీ సినియారిటీ అంటున్నారు, సినియారిటీ దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు ఈయన? వాళ్ళు పసుపు కుంకుమ, వీళ్ళు పసుపు కుంకుమ అంటున్నాడు, రైతు రుణమాఫీ అంటున్నాడు. ఎవరికి ఇచ్చారు ఆయన? పోయిన సంవత్సరం మాకు 1,20,000 ఉంటే 3వ విడత జనవరిలో ఇరిచాడు. మాకు బ్యాంకుకి వెళ్తే సెప్టెంబర్లోనే తీసుకున్నారు కదా అని ప్రింటింగ్ వేసి ఇచ్చారు. మేము ఎవరికి చెప్పుకోవాలా? కాల్ ఉంటే బ్యాంకు బుక్ ఇస్తాము, ఎంక్వైరీ చేయండి.
జనవరిలోనే ఇచ్చినామా అంటున్నాడు బ్యాంక్ మేనేజర్లే, ఆంధ్ర బ్యాంక్. మాకేం అందలే, 3వ విడత అయితే అందలే. శాంక్షన్ అయిపోయినట్లు సెప్టెంబర్లో ప్రింటింగ్ చేసి ఇచ్చారు మా అమ్మకి. ఏమో అడిగితే తీసుకున్నారు కదా అంటున్నారు. ఎవరిని అడగాల? సీఎంని అడగాల డైరెక్ట్వే? బ్యాంక్ మేనేజర్ని అడిగితే అదే అంటున్నాడు. కాబట్టి సినాటి అయినా కానీ ఏం చేయలే, వేస్ట్. మేమైతే జగన్ కావాలని కోరుకుంటాం. ఏమన్నా చేయని చేయకపోని ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అందరూ ఛాన్స్ ఇస్తాం ఈసారి. చంద్రబాబునే కావాల, చంద్రబాబునే. చంద్రబాబు నాయుడు మనకి ప్రభుత్వం ఈకపోయినా మనకి చేస్తున్నాడు, ఆయనే రావాల. జగన్మోహన్ రెడ్డితో బాగుంటుంది, అన్ని రకాల పర్వతం బాగానే చేస్తాడు. ఆయనంతో అంతేను, ఇంతకుముందు ఏం చేయలేదు. అప్పుడు 9 ఏళ్ళ పరిపాలన కూడా ఏం చేయలేకపోయా. ఇప్పుడేదో భాజపాతో కొన్ని ఏళ్ళు పొత్తు పెట్టుకొని 4 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు భాజపాతో వ్యతిరేకం పెట్టుకున్నా. ఇప్పుడు 4 ఏళ్ళ నుండి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటాడు అయ్యప్ప. జగన్ వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, బాగుంటుంది, అన్ని రకాల బాగుంటుంది. ఏం పని చేశాడు మంచి పని? ఏం పని చేశాడు చెప్పండి? ఇప్పుడు చేసినాడు మంచి పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2000 ఇస్తానంటానంటే 2000 చెప్పి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు 4 ఏళ్ళు చేయొచ్చు కదేపా, ఏం చేశాడు? అంటే ఏమంటే మాకు అప్పటికేమో జగన్ వాళ్ళ ఆయన బాగానే చేసినాడు, బాగా ఇండ్లు కట్టించినాడు. మా ఊరు రేకట్ల, మాది విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ ఊరా, బాగానే కట్టించినాడు ఇండ్లు. ఇప్పుడు ఏంది ఇండ్లే ఏం లేదు, ఎవరో వాళ్ళ కార్యకర్తలు ఉన్నోళ్ళే కట్టించుకుంటున్నారు. తెలుగుదేశం అంటే ఎవరికి కట్టించినది ఎవరికి కట్టిలేదు, వాళ్ళు మధ్యలో ఉంటారు చూడు, వాళ్ళు తింటారు అంతే. ఇంకా ఏందో ఇప్పుడు ఏమంటే ఎవరికి ఇప్పుడు గెలుతాడన్నామని అందరికి గ్రూప్లోనూ 2000 ఇస్తున్నారు చూడు, అంతే. ఇంకేమీ లేదు అప్పటికంటే. మా వాళ్ళకి డాక్టర్ ఉన్న వాళ్ళకి ఇచ్చినాడు, డాక్టర్ లేకున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినాడు? అదే 2000 ఇచ్చినాడు మాకు, అంతే. ఇంకేం లేదు. డాక్టర్ ఉన్న వాళ్ళకేమో దుడ్లు కడుతుంటారు, ఇస్తుంటారు. ఎవరికి ఇచ్చినారు? ఏంది లేదు. అట్లా కాదు, ఏదో ఇంటికి ఇంత అన్నా చేస్తే ఏదన్నా మనసుకు లాభం ఉంటుంది. ఇప్పుడు మధ్యలో వాళ్ళు తీసుకుంటారు, తింటారు, అంతా గెలిపిస్తాంలే అంటారు. ఎవరు గెలుతారు, ఎవరు లేదు. మాకేమో అప్పటికేమో చేసినారు, ఇప్పుడు ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినారు అని వాళ్ళ పేరు, అంతే. మాకేం పర్వాలేదు, అప్పుడు బాగా చేసినాడు. ఎవరు చేసినారు రుణమాఫీ అంటే? మళ్ళీ నాదే చేను ఉంది, నాకు రుణమాఫీ కాలేదు, ఏం కాలేదు. అదేదో ఆధార్ కార్డు మాది ఉదిరిపోండ పల్లము, ఈడుండేది ఉదిరిపోండ పల్లం అంటే మరి ఎక్కట్లో నేను అమౌంట్ చనిపోయింటే అది రుణమాఫీ కాలేదు, ఏం కాలేదు. నాకు పట్టా ఫారం కానీ రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి అనుకుందాం. ఆయన 4 ఏళ్ళ నుంచి ఏం చేశాడని లెక్క. రైతులు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయాల. ఎంతోమంది రుణమాఫీ మీద ఆధారపడినారు. రైతులకు ఎంత నష్టము, చాలా నష్టం కదా. అది కాక డ్వాక్రా వాళ్ళు అంటున్నారు, డ్వాక్రా వాళ్ళకి కొందరికి ఇచ్చినాడు, కొందరికి లేదు. వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఒక్కొక్కరికి 10,000 అన్నారు, ఒక్కొక్కరికి 10,000 అన్నాడు. కానీ కొంతమందికి 70,000 అన్నాయి, 50,000 అన్నాయి, 40,000 అన్నాయి. ఎవరికి సరిగ్గా ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినారని, ఎవరో కొందరికి అందరికి ఇచ్చినారని క్లారిటీ లేదు కదా. ఒకరికి ఇచ్చినారా, 10 మందికి ఇస్తే అందరికి ఇచ్చినట్లేనా? కరెక్టే, అది పింఛన్ కరెక్టే. ముందు నెల 1000 రూపాయలు ఇవ్వాల్సినాడు, ఈ నెల 3,000 కల్పించినాడు. అర్థంగా ఆ నెలది ఈ నెలకు సరిపోయి కదా. ఇంక ఆయన ఏం పెంచినట్లా, ఏమి ఇచ్చినట్లా. జగన్ 2,000 ఇస్తాను, 3,000 ఇస్తా అంటే ఈయన 2,000 3,000 ఇస్తా ఈయన అంటున్నాడు. 3,000 ఇస్తా అన్నమాట. నేను 3,000 ఇస్తా అన్నాడు. అది ఈ నెల ఒకటే 3,000, మళ్ళీ 2 నెలల నుంచి 2 నెలల 2,000 ఇస్తా అన్నాడు. ఒకరిని కాపీ చూసి ఇక్కడ వీళ్ళు చేసేదానా? ఏం గవర్నమెంట్ ఇది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? మాకు ఇప్పటికైతే జగన్ అయితే మేలు అనుకుంటున్నాం. అంటే చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలన, 5 ఏళ్ల పరిపాలనలో నాకు 40,000 బ్యాంకులో అప్పు ఉంది. 40,000 ఫస్ట్ నుంచి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉంది. రుణమాఫీ అన్నాడు, 10 రూపాయలు పడలేదు, 10 రూపాయలు పడలేదు. రుణమాఫీ కాలేదులే, వదిలేదు, దానికి వదిలేసినాం. ఇప్పుడు ఏందో మహిళా సంఘంలో 2,500, పింఛను 3,000. ఈ 4.5 ఇది 5 ఏళ్ళు అయిపోతుంది అనుకోగా. 5 ఏళ్లలో ప్రభుత్వం డబ్బు 5,500 వచ్చిందప్ప మా ఇంటికి.
అంతకుమించి ₹1 రాలేదు. పింఛన్ అంటే మామూలు అది ముసలికి ఇచ్చేది, అంత తప్ప ఏమీ రాలేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నాడు, ఫస్ట్ ఉంటే చేసింది చంద్రబాబు నాయుడు, నేను కూడా ఓటేస్తా. ఇప్పుడు డబల్ చేసినాడు కదా ఇప్పుడు. అవును, డబుల్ చేసినాడు సార్. డబుల్ ఎప్పుడు చేసినాడు? ఇన్నాళ్ళ నుంచి చేసినాడు, జనవరి నుంచి చేసినాడు. నేను లేదనిలే, దాని మంచి పని, అది మంచి పని చేసినాడు కాదనిలే. కానీ అప్పటి నుంచి చేసింటే అతనికి ప్లస్ పాయింట్, ఇప్పుడు చేయలే కదా, ప్లస్ పాయింట్ కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వస్తే అందరికీ 3,000 ఇస్తాను పింఛన్ అది ఇస్తాడు. ఇకపోతే మన రాష్ట్రం మొత్తం లోటు బడ్జెట్లో ఉందని చెప్పేసి మీరు కూడా అంటున్నారు. అలాంటప్పుడు 3,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఇంతకు 3,000 తెచ్చిస్తాడు. వాళ్ళ మేధావులతో చర్చించి వాళ్ళు ఇవ్వగలితేనే చూపుతాడు. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం అది. ఇప్పుడు రుణమాఫీ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని నాకు 5,000, 6,000, 500, 1,200 కూడా రుణమాఫీ చేసిన. 1,200, ₹1,00,000 ఉన్నాడు, 1,200 చేసినారు రుణమాఫీ చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు అట్లా చేస్తే వాళ్ళు ఇచ్చేది ఛార్జీలు సరిపోదు. వాళ్ళ రుణమాఫీ అనంతపూర్కి మా ఊరికి తిరగాలంటే ₹100 అయిపోతుంది, రోజుకు ₹100 అయిపోతుంది, 4 పాటలు తిరగాలి. ఇప్పుడు వస్తే బ్యాంకులో బిజీగా ఉంటుంది, వాళ్ళు చేయలేరు పాపం, మళ్ళీ రోజు రమ్మంటారు. వాళ్ళు 5,000, 2,000కి 4 పాటలు తిరిగితే ఆడే పోతుంది వాళ్ళ ఖర్చులు అంట, అది అంటే ఇదంటే అట్లా పోతాయి. ఏం జరగలేదు సరిగ్గా. అంటే ఇప్పుడు పోలవరం అంటే పోలవరం ఏం జరిగింది? నీళ్ళు రావాలి ఇంకా మాకు అదే సింగళమాల నియోజకవర్గంలో వాటరు లేక ఎండిపోయినాయి. మరి ఇస్తాడు, ఎవరో ఈ కార్యకర్తలు పోయి ధర్నా చేస్తే 10 రోజులు నీళ్ళు ఇచ్చి పెడతాడు, 10 రోజులు నీళ్ళు ఇచ్చి పెడతాడు, మళ్ళీ నీళ్ళు రావు. మళ్ళీ 10 రోజులు మోకాలు అరిగిపోతున్నాయి రైతులకి. తిరిగి నీళ్ళు ఇస్తే కంటిన్యూ ఇవ్వాలి, లేకపోతే వదిలేలా, ఇవ్వకూడదు అసలు. మేము నాశనం కామా, సగం ఇచ్చి సగం ఇస్తే నీళ్ళు. ఇప్పుడు తాయేకి కొన్ని పోసి కొన్ని నీళ్ళు పోయాడు ఆయన. అట్లా మా సింగమాల నియోజకవర్గంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాయి అన్నీ చేస్తాను అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఇంకా వెదగలంగా ప్రతిపక్షంలో ఉంటేనే మేలు. ఆయన అన్నీ తెలుసుకుంటాడు, ఒకటే అధికారంలోకి రాకుండా ప్రతిపక్షంలో ఉంటేనే ఆయన అన్నీ తెలుసుకుంటాడు బాగా. జగన్ అయితేనే బాగుంటుంది అనుకుంటా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.